హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్ రెస్పాన్స్ షీట్ విడుదలైంది. సో రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అండ్ ఎడ్సెట్ గురించి కొన్ని మ్యాటర్స్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఎన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే మాకు యూనివర్సిటీలో వస్తుందా, గవర్నమెంట్ కాలేజ్లో వస్తుందా, ప్రైవేట్లో వస్తుందా, ఇంకా ప్రైవేట్‌లో ఫ్రీ ఉంటదా? అంటే కన్వీనర్ కోటా సీట్ వస్తే టోటల్ ఫ్రీగా ఉంటదా? మనం ఏదైనా మనీ కట్టడం అని చాలా మందికి డౌట్ ఉంటది. అంటే కన్వీనర్‌లో సీట్ వస్తే మాకు మొత్తం ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటది అనే థాట్‌లో కొందరుంటారు. సో, ఫ్రీ ఏముండదు. ఫీ ఉంటుంది. అండ్ దాని గురించి కూడా ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. ఇకపోతే మనం రెస్పాన్స్ షీట్ ఎలా చూసుకోవాలి అంటే, సో, ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వెళ్లి ఇలా సెర్చ్ చేయాలి. సో, టీజీ ఎడ్సెట్ ఆర్ టీజీ ఎడ్సెట్ రెస్పాన్స్ షీట్ అని ఇట్లా సెర్చ్ చేస్తే మీకిట్లా చూపిస్తది. సో, ఇట్లా చూపించినంక మీ నంబర్స్ రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ అన్న తర్వాత నెక్స్ట్ మీకు రెస్పాన్స్ షీట్ వస్తది. అసలు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో, కొందరు ఎగ్జామ్స్ ఫస్ట్ రాస్తున్న వారుంటారు. గ్యాప్ తీసుకొని రాస్తున్న వాళ్ళుంటారు. రెగ్యులర్ అయినా కూడా కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. సో, ఆ కన్‌ఫ్యూజన్‌ని పోగొట్టడానికి లైక్ నేను ఒక ఫ్రెండ్‌కి చెప్పిన విధానంగానే చెప్తా. అది మీకు కూడా తెలుసు బిఫోర్ చూసిన వాళ్ళైతే. సో, రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే మనము ఎగ్జామ్ ఏదైతే రాస్తామో అది టోటల్ ఒస్తది. మనము ఎడ్సెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఏదైతే రాసినామో అది టోటల్ ఒస్తది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మనము ఏ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, క్వెషన్స్ ఫస్ట్ మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామని కనిపిస్తది. సో, ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ కనిపిస్తుంది గదా! ఆప్షన్స్‌లో. సో, ఈ గ్రీన్ కలర్‌ది కరెక్ట్ ఆన్సర్. ఆహ్, మనం ఏ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నామంటే సో, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది గదా! ప్రశ్న ఐడీ, ఎంచుకున్న ఎంపిక 3. సో, కరెక్ట్ ఆన్సర్ 3యే. నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నది గూడా 3యే. సో, 3 కాబట్టి సో, మీకు 1 మార్క్. ఇట్లా మనమే కౌంట్ చేసుకోవాలి. సో, ప్రశ్న నెంబర్ 2లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూజిలాండ్ ఆప్షన్ 1. బట్ నేనేం సెలెక్ట్ చేసుకున్నా, ఎంచుకున్న ఎంపిక 4. సో, 4ని నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో, ఇది కౌంట్ చేయొద్దు. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 3. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2. నేను కూడా సెలెక్ట్ చేసుకున్నది కూడా 2. సో, కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇది కౌంట్ చేసుకోవాలి. నాకు టోటల్ 2 మార్క్స్. అట్లా మనం సెలెక్ట్ చేసుకున్నది ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అని టోటల్ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో అన్ని క్వెషన్స్‌కి కౌంట్ చేసుకుంటే సో, మనకొక హోప్ అన్నట్టు. నాకు 40 క్వెషన్స్ రైట్ అయినాయి. నాకు 50 క్వెషన్స్ రైట్ అయినాయి. 60 క్వెషన్స్ రైట్ అయినాయి. సో, ఇట్లా ఒక హోప్. సో, ర్యాంక్స్ ఒస్తాయి. సో, ర్యాంక్ లిస్ట్ అనేది దానికి డేట్ ఉంది. సో, నాకు గుర్తులేదు. సో, ఆ డేట్‌లో మీకు ర్యాంక్స్ ఒస్తాయి. ర్యాంక్స్ ఎట్లా ఒస్తాయంటే మీ మార్క్స్ ఒస్తాయి ఫస్ట్. సో, మీకెన్ని మార్క్స్ అని వాళ్ళు జెప్తారు. మీకు 40 వచ్చాయా? 50 వచ్చాయా? 50 వీళ్ళకి 50 మార్క్స్. 50 మార్క్స్‌కి వీళ్ళకి ఏ ర్యాంక్ అని జెప్పి ర్యాంక్ ఇస్తారు. ర్యాంకు ప్లస్ మార్క్స్ అనేది ఒకసారి ఒస్తాయి. రెస్పాన్స్ షీట్ అంటే మనది మనమే లెక్క పెట్టుకుంటామన్నట్టు. మనకు ధైర్యం కోసం, మనకి కాలేజ్‌లో సీట్ ఒస్తది అనే ధైర్యం కోసం మనమే లెక్క పెట్టుకోవాలి ఇదంతా. సో, రెస్పాన్స్ షీట్‌కి రిజల్ట్స్‌కి ఒక 2, 3 మార్క్స్ గ్యాప్ ఉంటది. అయితే పెరగడం గానీ, అయితే తరగడం గానీ జరుగుతూ ఉంటది. సో, మీరేం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, నేను హెడ్‌సెట్‌ది కాక డీసెట్‌ని చూపిస్తున్నా అని మీరనుకోవచ్చు. సో, హెడ్‌సెట్‌ది లేదు. రీసెంట్‌గా నేను డీసెట్ వాళ్ళదే అప్లై చేసినా కాబట్టి, సో, డీసెట్ వాళ్ళది చూపిస్తున్నా రెస్పాన్స్ షీట్. సో, ఎవరికైనా సేమే ఉంటది. మీకు రెస్పాన్స్ షీట్ అంటే ఏంటో తెలియదు, ఎలా కౌంట్ చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్స్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ చేయాలంటే ఏ ర్యాంక్ రావాలి అని. సో, నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. నేను యాడ్ చేస్తా. అది మేబీ కనిపించకపోవచ్చు. బట్ ఆహ్, మీకు 100 బిఫోర్ ర్యాంక్ ఒస్తది. సో, ర్యాంక్ లిస్ట్ వచ్చినంక 100 బిఫోర్ ర్యాంక్ ఒస్తే ఖచ్చితంగా మీకు యూనివర్సిటీ కాలేజా, గవర్నమెంట్ కాలేజా ఇందులో ఒక దాంట్లో ఒస్తది. సో, ఆ కాలేజ్‌లోనే మనం ఎందుకు జేయాలని ప్రిఫర్ జేస్తామంటే, యూనివర్సిటీ కాలేజ్‌లోనైతే ఫీ తక్కువుంటది. గవర్నమెంట్ కాలేజ్‌లో ఫీ తక్కువుంటది. సో, నేను 1 వీక్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఏ కాలేజ్‌లో ఏ ఫీ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్‌లో 3000, 2000 ఉంటుంది ఫీ. బట్ ఇర్రెగ్యులర్ ఛాన్స్ ఉండదు. ఆహ్ మనం ప్రైవేట్ కాలేజ్‌లో అయితే మీకు ఎంత ర్యాంక్ ఉన్న 20,000 ర్యాంక్ ఉన్నా, 15,000 ర్యాంక్ ఉన్నా, ఏ ర్యాంక్ ఉన్నా మీకు ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ ఒస్తది. లైక్ మీ దగ్గరలోనే చేయాలనుకుంటే సీట్ ఒస్తది. అందులో ఇర్రెగ్యులర్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, కొందరు పిల్లలున్నారు, మాకు పెళ్లయింది, ఇలా ఇర్రెగ్యులర్ చేయాలనుకునే వాళ్ళుంటారు. సో, వాళ్ళ కోసం గూడా ఈ వీడియోలో చెప్తున్నా క్లారిటీగా. సో, ఇర్రెగ్యులర్ వాళ్ళు గూడా అటెండెన్స్ ఫీ పే చేసి ఆహ్, జాయిన్ అవుతూ ఉంటారు కాలేజెస్‌లో. లైక్ సెమ్‌కి 5,000, 7,000 అట్లుంటది. సో, మీరు కాలేజ్‌కెళ్ళకుండా ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి రికార్డ్స్ రాస్తే మీకు మీ బీఎడ్ రెగ్యులర్ ఎళ్ళకున్నా అయిపోతది. రెగ్యులర్ సర్టిఫికేటే వస్తది. అండ్ యూనివర్సిటీలో చేస్తే ఏంటి అంటే మంచి నాలెడ్జ్ ఉంటది. అండ్ మీకు ప్రిఫరెన్స్ ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్‌లో చేద్దాం అనుకున్నా గూడా మీకు ప్రిఫరెన్స్ ఉంటది యూనివర్సిటీలో చేసిన వాళ్ళకి. అండ్ మీకు 100 గాని, 150 ఇట్లా ర్యాంక్స్ 150 బిలో ర్యాంక్స్ వస్తే మీరు హోప్ పెట్టుకోవచ్చు. యూనివర్సిటీలో గాని, గవర్నమెంట్ కాలేజ్‌లలో గాని వస్తదని.
సో, మీకు అంతా రాకుంటే మార్క్స్‌లలో జెప్పాలనుకుంటే మార్క్స్ 90 సో, 90 ప్లస్ ఉంటే మీకు యూనివర్సిటీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గానీ, ఇంకా సారంగపూర్‌లో ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆహ్, అది తెలంగాణ యూనివర్సిటీ గానీ, లేకుంటే కాకతీయ యూనివర్సిటీ గానీ, సో, ఇందులో సీటొస్తది. అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఒకటుంటది మెట్టుగూడ దగ్గర. సో, దాంట్లో గాని ఒస్తది. అండ్ మీకు కాలేజెస్ ఏవైతే బావుంటది బీఎడ్ జేయడానికి అది గూడా జెప్తా. అండ్ కరీంనగర్ వాళ్ళుంటే కరీంనగర్ కాలేజెస్‌లో ఏది బెస్ట్? ఎందులో ఏ ఫీ ఉంటుంది? ఎందులో ఏ కల్చర్ ఉంటుంది? కల్చర్ అంటే లైక్ రికార్డ్స్ కొందరు ఆహ్, స్ట్రిక్ట్ జేస్తారు. కొందరు అటెండెన్స్ ఫీ కట్టకుండా స్ట్రిక్ట్ జేస్తారు. అట్లాంటి కాలేజెస్ కొంచెం కరీంనగర్ సైడే నేను కూడా. అందుకోసమే కరీంనగర్ కాలేజెస్ ఎక్కువ తెలుసు. సో, అది జెప్తాను. అండ్ కాలేజెస్ ఏవైతే బావుంటాయో అది గూడా జెప్తాను. సో, మీకేదైనా నీడ్ ఉన్నా మీరడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్వీనర్ కోటా. సో, కన్వీనర్ కోటాలో చేసిన ఫీ ఉంటుందా? ఫ్రీ మాకు సీటొస్తే ఫ్రీ ఉంటుందా టోటల్ అని డౌట్ ఉంటది అందరికి. సో, నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఆ డౌట్ ఉండే. బట్ ఎవరు చెప్పలేరు. కొన్ని వీడియోస్‌లో జూసాను. బట్ నాకు అంత క్లారిటీగా ఎవరు చెప్పలేరు. ఆ మ్యాటర్ ఎవరు బయటికి చెప్పొద్దు అంట. సో, నాకు గూడా మాకు ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి మరి "నువ్వు ఇలా ఛానెల్‌లో ఇలా ఓపెన్‌గా చెప్పొద్దు" అని చెప్పారు. బట్ నేను చెప్తున్నాను. ఆహ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ర్యాంక్ కార్డ్‌లోనే ఇప్పుడు ఫీ కట్టేదొస్తది. హ్మ్. ఫీ కట్టేది మీకిప్పుడు ఒక కాలేజ్‌కి 30,000 ఫీ ఉందనుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ వెబ్ ఆప్షన్స్‌లో ఒక 10 కాలేజెస్ పెట్టుకున్నారు. ఒక కాలేజ్‌కి 30,000 ఉంది ఫీ. ఇప్పుడు కన్వీనర్ కోటాలో వచ్చింది మీకు. ఎస్సీ, ఎస్టీ అయితే మీకు టోటల్ ఫ్రీ. సో, వాళ్ళు కాలేజీ నుంచి మీకేదైనా రికార్డ్స్ ఫీ 6,000 ఆర్ 7,000 అంటే కాలేజీని బట్టి ఉంటది. స్పెషల్ ఫీ 3,000 అట్లా ఒక మీరు 9,000, 10,000 దాకా పే చేస్తారు. అండ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి సెమ్‌కి 3,000 ఉంటది. ఆ 3,000 మీతో పే చేయించుకుంటారు. అంతే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకంతే. సో, నెక్స్ట్ బీసీడీ ఆహ్, అంటే జనరల్ కేటగిరీ అన్నట్టు. బీసీఏ గాని, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈళ్ళుంటారు గదా! సో, వీళ్ళకేంటంటే ఇప్పుడు కాలేజ్‌కి ఒక 30,000 ఫీ ఉంటే హాఫ్ రీయింబర్స్‌మెంట్ ఒస్తది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ రీయింబర్స్‌మెంట్. వీళ్ళకైతే 30,000లో 15,000 వీళ్ళు పే జేయాలి. 15,000 గవర్నమెంట్ నుండి రీయింబర్స్‌మెంట్ ఒస్తది. సో, రీయింబర్స్‌మెంట్ అంటే స్కాలర్‌షిప్ అన్నట్టు. స్కాలర్‌షిప్ 50,000 గవర్నమెంట్ వాళ్ళు మనకు గడతారు. ఇంకో 15 మనం గట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళకి రికార్డ్స్ ఫీ, స్పెషల్ ఫీ ఈ ఫీలేవి ఉండయా అంటే ఉంటాయి. వీళ్ళకి గూడా సేమ్ అన్నట్టు. ఈ క్యాస్ట్ లెఫ్ట్ ఔట్ క్యాస్ట్ రికార్డ్స్ ఫీ, స్పెషల్ ఫీ అనేది అందరికి సేమ్ ఉంటది. స్పెషల్ ఫీ అనేది ఇయర్‌కి ఒక్కసారి కడతాం. అండ్ రికార్డ్స్ ఫీ గూడా ఇయర్‌కి ఒక్కసారి కడతాం. 6,000, 7,000 ఉంటుంది. ఆ ఫీ కడతాం. అండ్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి సెమ్‌కి ఉంటుంది. 1,500 2,500 అట్లా ఎక్కువనే ఉంటుంది. సో, ఈ ఫీ అన్నిటికి మీరు రెడీ ఉండాలి. సో, ఇంతకుముందు డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తోటే చదువుకున్న వాళ్ళుంటారు. అందరికి డౌట్ ఉంటది. అందుకని ఈ డౌట్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్. జనరల్ కాదు. ఓసీ. ఓసీ ఉంటారు గదా! ఓసీ వాళ్ళకి స్కాలర్‌షిప్ రాదు. సో, మీరు ఎగ్జామ్ రాసినా గూడా మీరు మేనేజ్‌మెంట్‌లో తీసుకోవడం బెస్ట్ అని నేను జెప్తాను. ఓసీ వాళ్ళకి స్కాలర్‌షిప్ రాదు. పే చేయమంటారు. మేనేజ్‌మెంట్‌లో గూడా సీట్స్ దొరుకుతాయి కాలేజెస్‌లో. ఒకవేళ మీకు ఎవరైనా మేనేజ్‌మెంట్‌లో జేయాలనుకుంటే నాకు జెప్పండి. కరీంనగర్ కాలేజ్ మంచి కాలేజ్‌లో నేను ఇప్పిస్తాను. కొంచెం ఫీ గూడా తక్కువ ఉండేట్లు నేను మాట్లాడతాను. అండ్ ఇంకొచ్చేసి పీజీ వాళ్ళకి స్కాలర్‌షిప్ వస్తుందనంటారు. సో, 50, 50 ఛాన్సెస్. ఏంటంటే మీరు కాలేజ్‌లోకెళ్ళి మేము డైరెక్ట్ పీజీ చేసినాం మాకు స్కాలర్‌షిప్ వస్తుందా అని అడగకూడదు. అక్కడ చెప్పొద్దు అసలు మేము పీజీ చేసినామని. సో, పీజీ చేయలేమనే చెప్పాలి. పీజీ చేసిర్రనంటే మీకు స్కాలర్‌షిప్ వస్తుందా? రాదా? అనేది పక్కకు పెడితే వాళ్ళు ఫస్టే మిమ్మల్ని ఫీ పేమెంట్ చేయమంటారు. మీ కాలేజ్ జాయిన్ అవుతారు గదా! అప్పుడే ఫీ పేమెంట్ చేయమంటారు. అండ్ ఈ హెడ్‌సెట్ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఏంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అదంటే నేను టోటల్‌గా చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అయితే ఖచ్చితంగా స్కాలర్‌షిప్ వస్తది. ఆహ్, బీసీ, డీ వాళ్ళకైతే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. బట్ చెప్పలేము వస్తుందా? రాలేదా? అని. బట్ బిఫోర్ మీరు పీజీ చేసినామని చెప్తే ఫస్టే మీరు కాలేజ్ జాయినింగ్ అప్పుడే ఫస్ట్ సెమ్‌లోనే ఫీ కట్టిస్తారు. ఒకవేళ స్కాలర్‌షిప్ అనేది రాకుంటే మీకు ఫోర్త్ సెమ్ ఫైనల్ అయిపోయేసరికి అప్పుడు కట్టిపిస్తారు ఫీ పేమెంట్. సో, అప్పటికి మనకు స్కాలర్‌షిప్ రాకుంటే మనం పే చేయొచ్చు. సో, అది ఓకే గానీ బిఫోర్ పేమెంట్ చేపిస్తే మనకు స్కాలర్‌షిప్ వస్తే కదా! ఛాన్సెస్ ఉంటాయి గదా! సో, అందుకోసమని మీరు చెప్పొద్దు. అండ్ ఇంకా ఇంతే నేను మాట్లాడాలనుకున్నది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.